ప్రతి ఒక్కరి మొహం మీద ఏదో ఒక ముసుగు. తమ కోసం తాము బ్రతకడం ఎప్పుడూ మానేశారు. ఎప్పుడు ఇతరుల కోసం, ఇతరులు మన జీవితంలో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి బ్రతుకుతున్నాం. నచ్చిన తిండి, నచ్చిన బట్టలు, తమకు కావలసిన వస్తువులు కొనుక్కునే దగ్గర కూడా ఇతరుల నిర్ణయాలు వాళ్ళకు నచ్చిందే మనకు నచ్చినట్లుగా అనుకొని మొహమాటంతో, బయటకు చెప్పలేని బాధతో బ్రతుకుతున్నాం. తమ సొంత వ్యక్తిత్వాన్ని వదులుకొని ఆత్మాభిమానాన్ని ఇతరుల పాదాల దగ్గర తాకట్టు పెట్టి పట్టరాని దుఃఖంతో జీవితంలో ఏం జరుగుతుందోనన్న భయంతో, ఇతరులు తనను ఎక్కడ కాదంటారన్న బాధతో కనిపించిన వాళ్ళనందరినీ తమ చేతలతో, మాటలతో ఇంప్రెస్ చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూ బ్రతుకుతున్నాం. ఎంత చేసినా ఏదో తెలియని బాధ. ఎందుకంటే మన జీవితాన్ని వేరే వాళ్ళ నిర్ణయాలతో బ్రతుకుతున్నాం. అందుకే బాధ. ఇలా జీవితం సాగిస్తుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. అది చివరి రోజుల్లో మీకు విషాదాన్ని మిగిలిస్తుంది. ఇకనైనా ఆపండి. మీరు కప్పుకున్న ముసుగును తొలగించండి. అందరి దృష్టిలో మీరు మంచివాళ్ళు అనిపించుకోవాలన్న ప్రయత్నాన్ని ఆపేయండి. మంచితనం అనేది అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అది మనసులోంచి రావాలి, ఎదుటి మనిషిలోకి మారాలి. నిన్ను నువ్వు మార్చుకోకుండా, ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీతో చేర్చుకోకుండా, నీ పనికి మాలిన మొహమాటంతో ముక్కు మొహం తెలియని వారికి ఎందుకా వంగి వంగి సలాములు, ఎప్పుడు ఎందుకా గులాములు. వారిచ్చే కాసిన్ని డబ్బుల కోసం నిండు నూరేళ్ళ నీ జీవితాన్ని తాకట్టు పెట్టడం ఎందుకు? కాదంటే లేదంటే ఎక్కడ ఎదుటివారు బాధపడతారోనని అనుకుంటూ ప్రతిరోజు నువ్వు బాధపడడం ఎందుకు? ప్రతిదానికి భయపడడం దేనికి? ఇకనైనా అర్థం లేని మొహమాటాన్ని వదిలిపెట్టండి. ప్రతి ఒక్కరికి జీవితం ఎన్నో అవకాశాలు ఇస్తుంది. గెలవడానికి నీకు అంతర్గతమైన శక్తినిస్తుంది, అపారమైన యుక్తినిస్తుంది. నీ యుక్తిని వాడుకొని నువ్వు గెలవడానికి దారులు ఎప్పుడూ తెరిచి ఉంటుంది. సరైన సమయంలో, సరైన మార్గంలో తడబడినా, పొరబడినా తప్పులు దిద్దుకుంటూ నీ గమ్యం వైపుకు వెళ్ళడమే నువ్వు చేయవలసింది. నీ అనవసరమైన మొహమాటాన్ని, భయాన్ని, ఇప్పటి వరకు నీకు ఎందుకు పనికిరాని నీ పనికిమాలిన ఆలోచనలు వదిలిపెట్టి మిమ్మల్ని ఇతరులు మంచి అనుకోవాలన్న మాయలోంచి బయటికి రండి. నువ్వు ఇతరుల పనికిమాలిన, పనికిరాని సలహాలను లెక్క చేయకుండా నీదైన ఆలోచనలతో, నీవైన నిర్ణయాలతో ముందుకు సాగిపోండి. నీకు నమ్మకం, ధైర్యం, సత్తువ ఉన్నప్పుడు ఇతరుల కాళ్ళ దగ్గర ఈ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకునే బ్రతికే బ్రతుకు ఎందుకు? ఇతరుల అభిప్రాయాలతో జీవించడం ఎందుకు? ఇకనైనా ఇటువంటి జీవితాన్ని ఆపేయి. నీ ఆలోచనలు, అభిప్రాయాలను, ఆశయాలను నీ గమనానికి, నీ జీవిత గమ్యానికి ఉపయోగించు. ఇతరుల జీవితాలను బాగుపరచడానికి వినియోగించు. అప్పుడు అవుతావు నువ్వు నిజమైన స్వతంత్రుడు. అప్పుడు వస్తుంది నీకు నిజమైన స్వతంత్రం. ఇదే నిజమైన విజయం. ఇదే నిజం. ఇదే జీవిత సత్యం. ఇకనైనా తెలుసుకో. జై హింద్.